హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూర్ సాయిని మళ్ళీ వచ్చేసాను. ఫ్రెండ్స్, పామూరులోని ఆర్యవైశ్య మిత్రులంతా కలిసి చలో కనీరి అనే ప్రోగ్రాం ద్వారా మేమైతే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క 125వ జయంతి ఉత్సవాలను అయితే సెలబ్రేట్ చేసుకునేదానికైతే మేము కనిగిరికి ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. కనిగిరికి ఒక 5 కిలోమీటర్ దూరంలో ఒక ఫంక్షన్ హాల్లో, చాలా పెద్ద ఫంక్షన్ హాలు బాగా ఏర్పాటు చేశారు అనమాట ఈ ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంకి అయితే మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే దామచర్ల జనార్దన్ గారు, మన కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా, అలాగే ఇంకా 3-4 మంత్రులు, అలాగే ఆర్యవైశ్య ప్రముఖులు అందరూ కూడా వచ్చారన్నమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది, ఎక్కడ చదివాడు, ఎలా చదివాడు, ఈ చదివిన తర్వాత ఏం చేశాడు, అతను ఏం చేస్తే మనకు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చింది అనే దాని గురించి కూడా వీడియో, ఒక 11 మినిట్స్ వీడియో అయితే ప్లే చేశారు. ఇదైతే చూస్తే అందరికీ కూడా గూస్ బంప్స్ అయితే వచ్చాయన్నమాట. చూడండి, అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహం. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి తర్వాత వారి గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ జరిగిందనమాట. చూడండి, ప్రముఖులంతా ఫంక్షన్ హాల్, చాలా పెద్ద ఫంక్షన్ హాల్. మధ్యాహ్నం ఇక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేశారనమాట మా అందరికీ కూడాను. ఇక్కడికి మన జిల్లా నుంచి, జిల్లాలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు అనమాట, ఆర్యవైశ్య ప్రముఖులు, అలాగే ఆర్యవైశ్య మిత్రులు, అలాగే అందరూ కూడా, అంటే కుల మత భేదం లేదనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని తీసుకొచ్చింది మన ఓన్లీ వైశాస్ కోసం కాదు, అమరజీవి పొట్టి శ్రీరాములు మన రాష్ట్రానికి మేలు చేశాడనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రీతమ ముఖ్యమంత్రి, ఈ ప్రోగ్రాంను అయితే ఏర్పాటు చేశారనమాట. ఇదిగోండి, మా ఫ్రెండ్స్ అంతా కూడా, బ్యాచ్ అంతా వచ్చారు. దీన్ని మన గవర్నమెంట్ తరఫున సెలబ్రేట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇది ప్లాన్ చేశారనమాట. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అనమాట. ఏ వైశ్యుడికో ఇంకెవరికో సంబంధించింది కాదనమాట. ఇది చూడండి, కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన అయితే చేశారు. తర్వాత పూలమాల వేశారనమాట. అదిగోండి, నోకసాని బాలాజీ గారు, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు అందరూ కూడా వచ్చారు. స్టేజ్ మీద కూర్చున్నారనమాట. మా పామూరులో పందిటి హరీష్ అనే వ్యక్తికి కూడా జిల్లా యొక్క ఉపాధ్యక్షుడిగా నియమించారు. మాకు ఇదైతే చాలా గర్వకారణం అనేది మేము చెప్పుకోదలుచుకున్నాం అనమాట. ఇది చూడండి, మేము 10:30కి అయితే వెళ్ళాము. తర్వాత అయితే హాల్ అయితే 1 అవర్లో ఫుల్గా నిండిపోయిందనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తను ఆమరణ నిరాహార దీక్ష చేశారు. దీనికి అనుగుణంగా గవర్నమెంట్ కూడా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహం అయితే ఏర్పాటు చేయదలిచారనమాట. దీన్ని అయితే ముఖ్యంగా మంచి విషయమైనా చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు షేర్ చేస్తాను. కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.